Integrating factors నుండి next problem y into xy plus e power x dx minus e power x dy is equal to 0. సో దీని యొక్క జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. సో ముందుగా మనం మల్టిప్లై చేసుకుందాం. y into xy దట్ మీన్స్ y స్క్వేర్ x into dx dxని కూడా మల్టిప్లై చేద్దాం. అట్లానే y into e power x into dx y into e power x into dx minus e power x into dy. ఓకే, సో ఈ ఫస్ట్ టర్మ్ని మనం చూసినట్లయితే ఇక్కడ x into dx, సో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ y స్క్వేర్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ dx అంటే అర్థం ఏంటి, x అనేది వేరియబుల్. సో వేరియబుల్ x అయినప్పుడు దాని పక్కన y టర్మ్స్ అనేవి ఉండకూడదు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు రిమూవ్ దిస్. అంటే ఈ టర్మ్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి అంటే y స్క్వేర్ని తీసేయాలి బై డివైడింగ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ y స్క్వేర్. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో అది గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందంటే దీన్ని మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో y స్క్వేర్ x dx, సో ఈ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం మనం. సో ఈ పవర్ x ఇంటూ డిఎక్స్ని మనం ఎలా రాయొచ్చు, డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమొస్తుంది, సో ఈ పవర్ ఎక్స్ వస్తుంది, అట్లానే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే డిఎక్స్ వస్తుంది. అట్లానే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డివై అంటే డెరివేటివ్ ఆఫ్ వై అని. అంటే నేను ఒక ఫార్ములాని చూపించడానికి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో దీన్ని మనం v అనుకుందాం. దీన్ని v అనుకుంటే ఇది డెరివేటివ్ ఆఫ్ u, డెరివేటివ్ ఆఫ్ u మైనస్ ఇది u డెరివేటివ్ ఆఫ్ v అంటే v du మైనస్ u dv, లేదంటే v u డాష్ మైనస్ u v డాష్. సో ఈ ఫార్ములా మనకి ఎక్కడ కనిపిస్తుంది, v u డాష్ మైనస్ u v డాష్. సో మరి ఈ ఫార్ములా కంప్లీట్ కావాలంటే మనకి ఏం కావాలంటే డినామినేటర్లో v స్క్వేర్ కావాలి. ఈ ఫార్ములా ఎలా ఉంటుంది, డెరివేటివ్ ఆఫ్ u బై v. సో ఈ ఫార్ములాని మనం దీని యొక్క కంప్లీట్ ఫామ్ ఇది. ఓకే, సో ఇది కంప్లీట్గా ఉండాలంటే డినామినేటర్లో v స్క్వేర్ ఉండాలి. మరి ఇక్కడ v అంటే ఏంటి, సో ఇది v డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u డెరివేటివ్ ఆఫ్ v. సో ఇక్కడ v అంటే y, సో v అంటే అర్థం ఏంటి, y అనమాట. సో మరి ఈ ఫామ్లో ఉండాలంటే v స్క్వేర్తో డివైడ్ చేయాలి. v స్క్వేర్ అంటే ఇక్కడ y స్క్వేరే. సో ఇక్కడ మనం y స్క్వేర్ తీసేయాలి, ఇక్కడ ఒక y స్క్వేర్ కావాలి డినామినేటర్లో. అంటే ఎంటైర్ ఈక్వేషన్ మనం y స్క్వేర్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ విత్ y స్క్వేర్. ఓకే, సో ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి x dx వచ్చేస్తుంది. సో ఇక్కడ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y బై y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఇంటూ dx. సో ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏం చెప్పుకున్నాం మనం ఫార్ములా, అది v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v బై v స్క్వేర్. That means this can be expressed as derivative of u by v. u means e power x by v means y. So derivative of e power x by y అనమాట ఎంటైర్ ఫార్ములా ఇది. ఓకే, సో దీన్ని మనం ఇలా రాసుకోవాలి. Now we can integrate easily. సో ఈ స్టేజ్లో ఉంటే మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో టేక్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x బై y. సో ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వస్తుంది. సో ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2. అట్లా ఇంటిగ్రేషన్ డెరివేషన్ ఒకే ఫంక్షన్ మీద రెండు ఆపరేటర్స్ ఇంటిగ్రల్ డెరివేటివ్. సో రెండు కూడా ఒకదానికోటి యాంటీ. సో దే ఆర్ క్యాన్సిల్డ్ ఈచ్ అదర్. సో ద రిమైనింగ్ ఈజ్ e పవర్ x బై y ఈజ్ ఈక్వల్ టు c. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ given differential equation x square by 2 plus e power x by y is equal to c. Okay, thank you.